గద్వాల జిల్లాలో నవవరుడు తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. సర్వేయర్ తేజేశ్వర్ ను భార్య ఐశ్వర్య, అత్త సుజాత, బ్యాంకు ఉద్యోగి తిరుమలరావు హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రియురాలు ఐశ్వర్య కోసం తేజేశ్వర్ ను పిల్లలు పుట్టడం లేదని భార్యను తిరుమలరావు అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. తొలుత తేజేశ్వర్ ను హత్య చేయించి తరువాత భార్యను చంపేయాలని ప్లాన్ వేశాడు. భర్త కుట్రను ముందే పసిగట్టి భార్య జాగ్రత్త పడింది. ఇవేవీ తెలియని తేజేశ్వర్ భార్య ఐశ్వర్యతో ఎప్పటిలాగే ఉంటూ వచ్చాడు. తేజేశ్వర్ ను భార్య చంపి ప్రియురాలు ఐశ్వర్యతో విదేశాల్లో సెటిల్ అవ్వాలని తిరుమలరావు స్కెచ్ వేశాడు. అందులో భాగంగా లడక్ వెళ్లి అక్కడి నుంచి విదేశాలకు వెళ్లాలనుకున్నారు. ప్లాన్లో భాగంగా విమాన టికెట్లు సైతం కొనుగోలు చేశారు. అందుకు 20 లక్షల రూపాయలను లోన్ తీసుకున్నాడని, అందులో 2 లక్షలను తేజేశ్వర్ హత్య కోసం సుపారీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. మిగతా 18 లక్షలను సీజ్ చేసినట్లు వెల్లడించారు. అయితే తేజేశ్వర్ హత్య ఉదంతం తర్వాత ఐశ్వర్య గ్రామస్తులు మరిన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తల్లి చెల్లికి తిరుమలరావుతో ఉన్న సంబంధంపై పలుమార్లు ఐశ్వర్యాన్న నవీన్ తిట్టాడని స్థానికులు తెలిపారు. కొన్ని రోజుల క్రితం ఇంట్లో జారిపడి ఐశ్వర్య అన్న నవీన్ మరణించాడని తమను సుజాత, ఐశ్వర్యలు నమ్మించారన్నారు. తాజా ఘటనలతో నవీన్ మృతిపైన అనుమానాలు ఉన్నాయంటున్నారు స్థానికులు.